త్వరలో తెలంగాణ కేబినెట్ విస్తరణ ఉండబోతోందా? మంత్రి పదవి కోసం నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొందా? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఎవరికి దక్కబోతోంది? ఇందుకు నయా ఫార్ములాను వాడబోతున్నారా? సీనియర్ నేతలకే మంత్రి పదవి దక్కబోతోందా, లేక కొత్త వారికి అవకాశం ఇవ్వబోతున్నారా? రోజు రోజుకు పరిణామాలు మారడానికి గల కారణాలేంటి? ప్రేమ్ సాగర్ రావు, గడ్డం సోదరులతో పాటు మరో పేరు తెరపైకి ఎందుకు వచ్చింది? తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. త్వరలో కూర్పు ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పెద్దలతో మంతనాలు జరిపినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మంత్రివర్గ రేసుపై గుసగుసలు ఊపందుకున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి మంత్రి పదవిని భర్తీ చేస్తారని తెలుస్తోంది. తెలంగాణ ఏర్పడ్డాక మంచిర్యాల జిల్లాకు చెందిన నాయకులకే మంత్రి పదవులు దక్కాయి. ఇప్పుడు అదే బాటలో హస్తం పార్టీ అడుగులు వేస్తోందట. తూర్పు జిల్లా మంచిర్యాల నుంచి 3 కాంగ్రెస్ ఎమ్మెల్యేలుండగా పశ్చిమ జిల్లాలో ఒక్క ఖానాపూర్ నుంచి ఆ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తోంది. ఈ క్రమంలోనే మంచిర్యాల జిల్లాలో ఎవరికి మంత్రి పదవి వరిస్తుందన్న చర్చ నడుస్తోంది. మంత్రి పదవి కోసం మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ పోటీ పడుతున్నారు. ఇప్పటికే వీరంతా లాబియింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ పెద్దలు సీఎం రేవంత్ రెడ్డితో సంప్రదింపులు జరుపుతున్నారట. ఇటు నియోజకవర్గాల్లో తమ నేతకే మంత్రి పదవి అంటూ ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే అధిష్టానం మాత్రం మరో పేరును పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి రేసులో ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్కకు ఆయన సన్నిహితంగా మెలుగుతుండటంతో ఈ వాదనలకు బలం చేకూరుతోంది. ఇదే జరిగితే ఉమ్మడి జిల్లాలో పార్టీకి తామే దిక్కు అని చెప్పుకుంటున్న కీలక నేతల పరిస్థితి ఏంటన్న వాదన ఉంది. ఈ క్రమంలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యవహారం అధిష్టానానికి సీఎం రేవంత్కు తలనొప్పిగా మారిందట. జిల్లాలో ఇటీవల జరుగుతున్న పరిణామాలన్నీ ఎమ్మెల్యేల మధ్య అంతర్గత విభేదాలు బయటపెడుతున్నాయి. పెద్దపల్లి జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటించారు. ఈ సమయంలో చెన్నూరులోనూ పర్యటిస్తారని అంతా అనుకున్నారు. కానీ అర్ధాంతరంగా టూర్ను రద్దు చేసుకుని వెళ్లిపోయారు. దీనికి ప్రేమ్ సాగర్ రావు కారణమనే చర్చ కూడా నడిచింది. పెద్దపల్లిలో జరిగిన సమావేశంలో పిఎస్ఆర్ సేవలను పార్టీ గుర్తించిందని, ఆయన నాయకత్వంపై నమ్మకం ఉందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. దీంతో ఆయనకు మంత్రి పదవి పక్కా అనే ప్రచారం జరిగింది. మరోవైపు గడ్డం వెంకటస్వామి జయంతిని ప్రభుత్వం అధికారికంగా చేపట్టింది. కీలక నిర్ణయాల్లో కాకా కుటుంబ సభ్యులను కీలక భాగస్వాములుగా చేయాలని నాయకత్వం భావిస్తోందన్నారు సీఎం రేవంత్. దీంతో కేబినెట్ రేసులో వివేక్, వినోద్ వచ్చారని గుసగుసలు వినిపించాయి. ఈ నెలలోనే మంత్రివర్గ కూర్పు ఉంటుందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఈ క్రమంలోనే ఆదిలాబాద్ జిల్లా నేతల విషయం సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రుల మధ్య చిచ్చు పెట్టే అవకాశం ఉందని పీసీసీ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే గొడవలకు చెక్ పెడుతూ వెడ్మ బొజ్జుకు మంత్రి పదవి ఇవ్వాలనే ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రేమ్ సాగర్ రావు, గడ్డం సోదరులకు చేరవేసినట్లు పార్టీ వర్గాలే గుసగుసలాడుతున్నాయి. బొజ్జుకు మంత్రి పదవి ఇస్తే గిరిజన ప్రాంతాల్లో పాగా వేయొచ్చని కాంగ్రెస్ అధిష్టానం యోచిస్తోందట. సీనియర్ నేతలకు మంత్రి పదవి కాకుండా ఒకరికి ఆర్టీసీ చైర్మన్, మరొకరికి ప్రభుత్వ విప్ ఇస్తామనే ప్రపోజల్ సైతం పెట్టినట్టు ప్రచారం ఉంది. ఈ క్రమంలోనే క్షేత్రస్థాయిలో నేతలంతా పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తున్నారు. మంత్రి పదవి రాకపోతే ఏం చెయ్యలేమనే విషయాన్ని చెప్పేందుకే ఇలా చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. మొత్తంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఎవరికి మంత్రి పదవి దక్కుతుందో చూడాలి.